వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. రిటైర్మెంట్ టైంలో అసలు రిస్క్ తీసుకోకుండా లో రిస్క్‌తో వాళ్ళ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవడం ఎలా? దీని గురించి మాట్లాడడానికి ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ మధు గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్టే రిటైర్మెంట్ అప్పుడు తక్కువ రిస్క్‌తో చిన్న రిస్క్ అని చాలా తక్కువ మైల్డ్ రిస్క్‌తో వాళ్ళ పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేసుకొని మంచి కార్పస్ జనరేట్ చేయాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? జనరల్‌గా మనకు రిస్క్ లేకుండా ఉండడం అనేది చాలా మందిలో ఒక అపోహలా ఉంది. రిస్క్ తీసుకోవడం అంటే ఏంటి? రిస్క్ తీసుకోకపోవడం అంటే ఏంటి? అసలు మనీ అనేది 2 రకాలు ఉంటాయి ఇన్వెస్ట్‌మెంట్స్. ఒకటి క్యాపిటల్ లాస్ అయ్యేది. అంటే మనం పెట్టిన డబ్బు మొత్తం జీరో అయిపోయేది. దీన్ని క్యాపిటల్ రిస్క్ అంటారు. ఇంకొకటి వోలటైల్ అసెట్ ఉంటది. అంటే తగ్గుతది మన మనీ, టెంపరరీగా తగ్గుతది, మళ్ళీ పెరుగుతది. ఈ రెండిటికి అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు హై రిస్క్ ఉన్న కొన్ని రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ మనం చూస్తాం. రకరకాల కాయిన్స్‌లో అక్కడిక్కడ పెట్టేసిన వాళ్ళు, బెట్టింగ్ యాప్స్‌లో అక్కడిక్కడ పెట్టిన వాళ్ళు, హైలీ ప్రాఫిట్స్ కోసం లెండింగ్ చేసిన వాళ్ళు మొత్తం పోతది కదా! ఎక్కడైనా ఇప్పుడు మనకు 3% వస్తది, 5% వస్తుందని అంటే లెండింగ్ ఇస్తే ఏమైతది? మొత్తం పోయింది. దాన్ని హైలీ క్యాపిటల్ రిస్క్ అంటారు. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, స్టాక్స్‌లో గానీ వోలటైల్ ఉంటాయి. అంటిల్ అన్లెస్ మీరు విత్‌డ్రా చేసేంత వరకు అందులో రిస్క్ లేదు. కానీ అందులో గూడా నా పోర్ట్‌ఫోలియోలో నేను 30% ఫాల్ భరించగలుగుతానా? 20% ఫాల్ భరించగలుగుతానా? 10% ఫాల్ భరించగలుగుతానా? మీ రిస్క్ అపెటైట్‌ని బట్టి ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. ఒకటి గ్రోత్. రిస్క్ తీసుకుంటే గ్రోత్ వస్తుందని చెప్పేసి తెలుసు. కానీ ఈక్విటీలో మీరు ఎంతైతే పోర్షన్ పెట్టుకుంటారో దానికి 3 సంవత్సరాలు మీరు టచ్ చేయకుండా ఉండగలగాలి. ఆఫ్టర్ 3 ఇయర్స్ మెనీ ఆఫ్ ద స్ట్రాటజీస్‌లో క్యాపిటల్ లాస్ అయ్యే ఛాన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతది. ఈ 3 సంవత్సరాలు మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి ఫస్ట్. ఇప్పుడు మీ దగ్గర ఒక 20,00,000 కార్పస్ ఉంది. అందులో మొదటి 3 సంవత్సరాలు అసలు రిస్క్ లేని ఇన్వెస్ట్‌మెంట్‌లో విత్‌డ్రాల్ ప్లాన్ చేసుకోండి. రిస్క్ లేకుండా ఫిక్స్డ్ ఇన్‌కమ్ కేటగిరీస్ ఉంటాయి. షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్, ఎఫ్‌డి అనుకోవచ్చు. కొన్ని రకాల స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో కూడా ఎఫ్‌డి చేస్తున్నారు. లేదా మీరు సీనియర్ సిటిజన్ స్కీమ్‌లో అనుకోవచ్చు. ఫస్ట్ 3 ఇయర్స్ ఏవైతే ఉంటాయో ఆ 3 ఇయర్స్ మనీని ఇలా విత్‌డ్రావల్ ఫిక్స్డ్ ఇన్‌కమ్ అది 7 8% ఇక్కడ గ్రోత్ చూడొద్దు మీరు. గ్రోత్ చూడొద్దు ఇక్కడ. ఓన్లీ మీ క్యాపిటల్ మీరు విత్‌డ్రా చేసుకోవాలి. క్యాపిటల్ అనేది లాస్ కాకుండా ఉండాలి. వెన్ యూ ఆర్ పుట్టింగ్ మనీ ఇంటూ ఈక్విటీ మీరు ఆల్రెడీ కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలనంటే నా మనీ అనేది తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. తగ్గినప్పుడు నేను భయపడకూడదు. ఇప్పుడు ఆ తగ్గే కెపాసిటీ నేను చెప్పినట్టుగా 20, 30, 40%. ఇప్పుడు మీరు కంప్లీట్‌గా అగ్రెసివ్ ఫండ్స్‌లోకి మీరు వెళ్లారంటే రక్తపాతం చూడాల్సొస్తది. మరి అగ్రెసివ్ ఫండ్స్ చూసే టైం అది కాదు. ఇది కూడా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు మీ దగ్గర 20 ఎకరాల ఆస్తి ఉంది. ఓ 50,00,000 మీరు ఇందులో రిటైర్మెంట్ కార్పస్ ప్లాన్ చేస్తున్నారనంటే మీకు ఆల్రెడీ బయట అసెట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడున్న ఇన్వెస్ట్‌మెంటే కొంచెం. ఇది తగ్గినా మీకు పెద్ద ఎఫెక్ట్ పడదు. కానీ మీ దగ్గర ఒకటే 50,00,000 ఉంది. వేరే ఆస్తులు ఏం లేవు. ఇప్పుడు ఇందులో ఏమాత్రం తగ్గినా మీ హెల్త్ పాడైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలనంటే ఫిక్స్డ్ ఇన్‌కమ్‌ని ముందుగా ఫస్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ వరకు ఫిక్స్డ్ ఇన్‌కమ్ మీరు ప్లాన్ చేయాలి. డెట్ ఫండ్స్‌లో విత్‌డ్రాల్ ప్లాన్ చేయండి. మిగిలింది మీడియంగా అంటే 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ విత్‌డ్రాల్ అయ్యే విధంగా హైబ్రిడ్ ఫండ్స్ గానీ, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ గానీ, లో వోలటైల్ ఉన్న ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఏదైతే ఆఫ్టర్ 7 ఇయర్స్ మీరు విత్‌డ్రావల్ ఉంటుందో మీ కార్పస్ అంతా ఒకేసారి తీయం కదా! దాన్ని 3గా విభజించుకొని ఆ లాస్ట్ బకెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈక్విటీలో ఫ్లెక్సీ క్యాప్ లాంటి, మల్టీ క్యాప్ లాంటివి పెట్టుకోండి. ఇప్పుడు మీ రిస్క్ డైవర్సిఫైడ్ అయిపోయింది. ఈక్విటీకి మీరు టైం ఇవ్వాలి. కాబట్టి మీ దగ్గర 7 ఇయర్స్ బ్రాకెట్ ఏది ఉందో అది ఫుల్ ఈక్విటీలోకి పెట్టుకోండి. ఏదైతే మనం 3 ఇయర్స్ తర్వాత విత్‌డ్రా చేయాలనుకుంటాం ఫస్ట్ 3 ఇయర్స్ మనం ప్లాన్ చేసేసినాం. ఇట్ ఈస్ ఈక్వల్ టు యువర్ ఎఫ్‌డి. అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కానీ, బాండ్స్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా ఈక్వల్ టు యువర్ ఎఫ్‌డి. అక్కడ మీరు విత్‌డ్రాల్ చేసేసారు. దాని తర్వాత నుంచి టాప్అప్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి సెకండ్‌లో మన హైబ్రిడ్ కేటగిరీ నుంచి మీరు ఇందులోకి టాప్అప్ చేసుకోవాలి, ఫిల్ చేసుకోవాలి ఈ బకెట్‌ని. నాకు ఇదంతా వద్దు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ 60%, 40% డెట్ లేదా 50% ఈక్విటీ, 50% డెట్ ఇలా కాంబినేషన్స్ ఆఫ్‌లో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అలా ప్లాన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఫండ్ మేనేజరే మీరు ఒక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ తీసుకుంటే ఫండ్ మేనేజర్ అకార్డింగ్ టు ద మార్కెట్ ఈక్విటీ పోర్షన్ పెంచుతాడు, డెట్ పోర్షన్‌ని పెంచుకుంటాడు. అలా ఉన్నప్పుడు మీరు తీసుకున్న విత్‌డ్రాలు 4%, 5% వరకు పెట్టుకోండి. 6-8, 7% పెడతా అంటే మళ్ళీ కార్పస్ పెరగదు. కార్పస్ పెరగాల్సిన అవసరం ఏంటి అనంటే మీ ఖర్చులైతే పెరుగుతాయి. ఖర్చులను మళ్ళీ పెరిగినట్టుగా మీ క్యాపిటల్ ఒకేసారి పెంచాలంటే అవ్వదు. కాబట్టి మీరు 4-5% ఒకవేళ మీకు ఆల్రెడీ పెన్షన్ ఉంటే ఒక 2 ఇయర్స్ తర్వాత ఎస్‌డబ్ల్యూపీ స్టార్ట్ చేసుకోండి.
లేదా 4% ఎస్డబ్ల్యూపీ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి. అదొక 10% రిటర్న్ వచ్చినా 6% వెరీ గుడ్ అమౌంట్ టు ఇంక్రీజ్ యువర్ వాల్యూ. మీ క్యాపిటల్ ఏదైతే ఉందో అది బాగా ఇంక్రీజ్ చేస్తుంది. అంటే మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీ బట్టి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. రెండవది ఎక్కడ మీరు చేయకూడదు అసలు. ఎక్కడ మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్క్ చేయకూడదు. కన్జర్వేటివ్ అని చెప్పేసి ఇక్కడ ఫండ్స్లోనే కాదు, మీరు తీసుకునే బయట డిసిజన్స్ కూడా ఉంటాయి కదా. రీసెంట్గా ఒక క్లయింట్ది లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆఫ్టర్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఆయన గవర్నమెంట్ పెన్షనరు. వచ్చిన రిటైర్మెంట్ కార్పస్ ఉండే, వాళ్ళకు ఇల్లు ఉంది. దాన్ని ఏం చేశారనంటే అబ్బాయి కోసం ఆ ఇల్లు ఉంచేశారు. అందులో వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు ఇద్దరు ఉన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ కార్పస్ అయితే ఎప్పుడైతే వచ్చిందో, నాకు ఆల్రెడీ రిటైర్మెంట్ పెన్షన్ ఉంది, ఇక నాకు అవసరం లేదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆ కార్పస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వాళ్ళు ఆ ఇంటిని ఇంకో 2 ఫ్లోర్స్ పెంచారు ఆ వచ్చిన డబ్బుతోనే. పెంచడం వల్ల రెంట్ వస్తుంది. ఆ రెంట్ మాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి అబ్బాయితో అగ్రిమెంట్ చేసుకున్నాం. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇల్లు వచ్చేసింది కాబట్టి అబ్బాయి కూడా ఈజీ బాగానే ఉండే. కొన్ని రోజుల తర్వాత యాక్చువల్ ఏమైందనంటే ఆయన బిజినెస్ పెట్టాడు వాళ్ళ అబ్బాయి. ఆ బిజినెస్లో ఆల్మోస్ట్ ఒక 88 lakhs వరకు లాస్ అయ్యాడు. దానివల్ల ఏమైందనంటే ఆయన ఇంకా ఆ బిజినెస్ కంటిన్యూ చేయలేడు, ప్లస్ మెంటల్గా కొంచెం డిసప్పాయింట్ అయిపోయాడు. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, ఆ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చే రెంట్ ఏదైతే ఉంటుందో అది సన్నే వాడుకోవడం జరిగింది. ఒక 4-5 months తర్వాత ఇప్పుడు ఈ స్ట్రెస్ ఉంటుంది కదా, ఈ స్ట్రెస్ అనేది ఆయన ఒక్కరికి ఎఫెక్ట్ చేయలేదు, వాళ్ళ మదర్ హెల్త్ కూడా పోయింది. తనకిప్పుడు ఒక 18,000-19,000 వరకు మెడికల్గా ట్రీట్మెంట్ సపోర్ట్ కోసం ఎవ్రీ మంత్ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈయనకు వచ్చే పెన్షన్ నుంచి ఈయన ఖర్చులు, వైఫ్ ఎక్స్పెండిచర్, ఇది భారం అయిపోయింది. అక్కడ అబ్బాయి రెంట్ అడగలేని పరిస్థితి అయిపోయింది. అంటే ఇప్పుడు చూడండి, తనకు ఒక మంచి ఆక్యుపేషన్లో రిటైర్డ్ అయిన వ్యక్తికి వచ్చిన కార్పస్ కూడా తను ఇప్పుడు రిస్క్ చేసి కన్జర్వేటివ్గా ఉన్నట్ట లేకపోతే రిస్క్ తీసుకున్నట్ట మీరు ఆలోచించండి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్లో నిజానికి ఒక ప్రాపర్టీ అనేది మంచి ఆస్తి, అండ్ దట్టు రెంటల్ ఇన్కమ్ అనేది ఒక అదృష్టం. కానీ సిచ్యువేషన్ ఎలా అయిపోయింది అని అంటే ఇప్పుడు ఓన్లీ రెంట్ ఒకటే వస్తుంది అది నుంచి. వీళ్ళకి సపోర్ట్ దొరకట్లేదు, అబ్బాయికి కూడా సపోర్ట్ ఏం దొరకట్లేదు, ఓన్లీ రెంటే దొరుకుతుంది. అది కూడా ఒక 3 నెలలు ఎవరైనా రెంట్ కాల్ చేసి పోయారంటే ఈయన వచ్చిన పెన్షన్ నుంచి కూడా అబ్బాయికి ఇవ్వాల్సి వస్తుంది. మరి అబ్బాయి కదా, దాన్ని మనం వేరే అనడానికి ఏముండదు కదా. అంటే రిస్క్ అనేది ఓన్లీ ఫండ్స్లోనే, ఇన్వెస్ట్మెంట్లోనే చూస్తారు మన వాళ్ళు. డిసిజన్స్లో కూడా చూడాలి. మన మనీతో ఏమేమి పనులు చేస్తున్నాం బయట లైఫ్, మన ఒరిజినల్ లైఫ్లో అసలు మనకు ఇక్కడ 4 స్టార్ రేటింగ్, 5 స్టార్ రేటింగా, లేకపోతే లో వోల్టాలిటీ, హై వోల్టాలిటీ ఫండ్ని చూడడం కాదు, ఫస్ట్ మన లైఫ్ స్టైల్ని. పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ ఆల్వేస్ పర్సనల్ అంటాం. అందుకే మనం పర్సనల్గా తీసుకునే డిసిజన్స్తో పట్టు మీ రిటైర్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది తప్ప ఫండ్స్తోనో లేకపోతే హైబ్రిడ్ కేటగిరీలో ఉంటే తక్కువ అని, లో వోల్టాలిటీ తక్కువ అని అలా ఏముండదు. మైనర్ వేరియేషన్స్ వస్తాయి, బట్ మీ డిసిజన్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మీ డిసిజన్స్ అనేది కూడా కన్జర్వేటివ్గా ఉండాలి. మనీని ఎప్పుడు అవైలబుల్గా పెట్టుకోండి ఆఫ్టర్ రిటైర్మెంట్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇలా లిక్విడ్ ఫండ్స్ ఒకటి ప్లాన్ చేసుకొని, ఈక్విటీలో ఉన్న కొంత 50% ఈక్విటీకి కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకొని, మార్కెట్ హై ఉన్నప్పుడు దాని నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకొని లిక్విడ్ ఫండ్లో మీరు ఫిల్అప్ చేసి పెట్టుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.